హాయ్ అండి. ఇవాళ రెసిపీ ఏంటంటే 1 కేజీ చికెన్తో చక్కగా ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది పక్కా కొలతలతో చూపిస్తాను. చూసి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే చికెన్ తీసుకున్నానండి. 1 కిలో చికెన్ తీసుకొని విత్ బోన్స్ చికెన్ తీసుకొని వాష్ చేసి పెట్టాను అనమాట. మనం ఫ్రైకి తగ్గట్టుగా ముక్కలు కొట్టించమంటే వాళ్ళే కొట్టించేస్తారు. ఇప్పుడైతే మంచిగా వాష్ చేసుకున్న చికెన్లో 1 స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి, 1 నిమ్మ చెక్క పిండి, కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. ముందుగా అయితే మనం ఇలా చేసి పెట్టుకుంటే మనకి చాలా బాగా ఉంటుందన్నమాట ఫ్రై అనేది. ఇప్పుడైతే దీనికోసం 2 ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. సన్నని ముక్కల్లాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ సరిపోతాయి 1 కేజీ చికెన్కి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఈ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది చికెన్కి అంతా పట్టే విధంగా చక్కగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడైతే మసాలా పొడి రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాల్చిన చెక్క, అలానే ఇలాచి, లవంగాలు, స్టార్ అనీసు, మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. నేను ధనియాల పొడి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు మీకు ఎంత కారం కావాలో అన్ని ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని మనం చికెన్లో వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయిందండి, ఇంకొంచెం ఉంది. ఇప్పుడైతే మనం మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి మొత్తం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ప్రతి ముక్కకి కూడా ఈ మసాలా పొడి అనేది పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏం కావాలన్నా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొంచెం కరివేపాకు 3-4 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుంటే ఈ ఫ్లేవర్కి మంచి స్మెల్ వస్తుంది. చికెన్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ కరివేపాకు అవి వేసాం కదా, మసాలా పౌడర్ అదంతా కూడా చికెన్కి పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇంకా చాలా డ్రై అవ్వాలండి, మంచిగా ఎర్రగా వేగాలి. అంతవరకు కూడా మూత పెట్టకుండా చక్కగా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు.